హాయ్ ఫ్యామిలీ మెంబర్స్, బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి, అంతేగా. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నాకు 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, ఆ హ్యాపీనెస్ అనమాట. యాక్చువల్గా అయితే కేక్ కట్ చేద్దామని మా పిల్లలు అన్నారు, కానీ నేను వద్దన్నాను. ఎందుకంటే కేక్ కట్ చేస్తే నేను, మా ఇంట్లో మా పిల్లలు, మా వారు తప్ప ఎవరు తింటాము, ఎవరు చూడం, నలుగురువే తింటాం. సో అదే డబ్బులతో ఎవరికన్నా ఇస్తే వాళ్ళు 2-3 రోజులు తింటారు కదా అని చెప్పేసి నేను వాళ్ళకి వెజిటేబుల్స్ తినడానికి కొంచెం తినేవి అలా తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. అప్పుడు వీడియో చేద్దాం అనుకున్నాను. అసలు దీని వీడియో కూడా అవసరం లేదు, కాకపోతే ఏంటంటే అడుగుతూ ఉంటారు కదా ఏమన్నా పార్టీ అని. ఆ హ్యాపీనెస్ని నేను ఇలా సెలబ్రేషన్ చేసుకున్నానని చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. నేను ఏమేమి ఇద్దాం అనుకుంటున్నాను వాళ్ళకి. ఇది నా పాకెట్ మనీతోనేనండి, నేను ఇంట్లో అడిగి తీసుకోవట్లేదు, ఎందుకంటే నేనేం సంపాదించట్లేదు కదా. సో నా దగ్గర ఇప్పుడు కేక్కి ఎంత ఖర్చు అవుతుందో అది నేను వాటికి ఏమొస్తాయో చక్కగా తీసుకొని అవి వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న అనాథాశ్రమం ఉంది, అందులో ఒక 10-15 మంది ఉంటారు పెద్దవాళ్ళు. నేను పద్దాక వాళ్ళ కూరగాయలు ఇస్తూనే ఉంటాను, ఏమన్నా ఇంట్లో ఏమన్నా ఉన్నా కూడా ఇస్తూనే ఉంటాము పండగలు కాటికి. మామూలుగా రెగ్యులర్గా కూడా కొంచెం ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వమన్నారు, అందుకని బాగా చేస్తాను, ఇస్తుంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, ఏమేమి తీసుకొని వెళ్తా అనేది నేను వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఇంకా బాగా ఎంకరేజ్ చేయండి, నేను ఇంకా మంచి కంటెంట్ చేసి వీడియోస్ అనేది పెడతాను. నాకు వాచ్ అవర్ కావాలి కాబట్టి లెంతీ వీడియోస్ కూడా పెడతాను. సో ప్లీజ్ నన్ను ఫాలో చేయండి, ఓకే. ఏమన్నా పొరపాట్లు ఉంటే కనుక నేను సరి చేసుకుంటాను, నాకు కామెంట్ రూపంలో పెట్టండి. లైవ్ అనేది తప్పకుండా పెడతాను. నాకేం మాట్లాడో కూడా తెలియట్లేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాను, ఆ వీడియో కూడా చేస్తాను. ఆ వీడియో చేయకూడదు అనుకుంటున్నాను, కాకపోతే ఏంటంటే అది నిజమా అని కూడా అడుగుతూ ఉంటారు కదా, మనం చేసే పనులు అనేవి అలా చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి, అంటే ఆ హ్యాపీనెస్ అనేది వాళ్ళకి చెప్దాం అనుకున్నాను. 1K వస్తేనే నేను ఇంత చిన్నది చేద్దాం అనుకుంటున్నాను. నిజంగా మంచిగా సక్సెస్ అయ్యి నాకు కూడా శాలరీ అనేది పడితే నేను ఖచ్చితంగా వాళ్ళకి నేను మంచిగా చేస్తానండి. మీకు ఆ వీడియో చూపిస్తాను వాళ్ళు ఎలా ఉన్నారు. ఇప్పుడైతే నా ఓన్గా అయితే నేను చేయలేను కాబట్టి నాకు చేతనైంది నేను చేస్తున్నాను. మనం కూడా ఏదో ఒకటి సంపాదించి ఎదుటి వాళ్ళకి ఏదైనా చేసే పొజిషన్లో ఉంటే ఖచ్చితంగా చేయాలి. నేను వేస్ట్గా ఎవరికి ఏం పెట్టనండి, ఏమన్నా అడుగుతున్నా కూడా ఇవ్వను. గుడి దగ్గర కూడా వాళ్ళకి మంచిగా వాళ్ళకి అవసరమైనది ఫుడ్ రూపంలో ఇస్తాను, లేకపోతే వాళ్ళకి నేను ఏమైనా తీసుకెళ్ళి ఇస్తాను, కానీ వేస్ట్గా అసలు ఇవ్వను. ఎవరికైనా సరే పెడితే మనం ఫుడ్ పెట్టాలి, లేదా వాళ్ళకి ఉపయోగపడే ఇవ్వాలి. నా పద్ధతి నాకు ఉంటుంది కాబట్టి, అవునా కదా అని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. నేను ఏదైనా వీడియోస్ పెడితే మీకు చక్కగా నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ ఫాలో చేయండి. ఇప్పటికైతే 1K దాటింది, 2K కూడా వస్తే, ఇంకా 2K వచ్చినా కూడా నేను అదే హ్యాపీనెస్తో ఇలాంటివి చేస్తూనే ఉంటాను. ఎందుకు చేస్తున్నావు అంటే నేనేం పెద్దగా ఏం చేయట్లేదు, నా దగ్గర ఉన్న దాంతోనే తృప్తిగా చేస్తున్నాను. అంటే మొదలు పెట్టాను కదా, నన్ను ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను మీ ఇంట్లో అమ్మాయిలాగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. వెళ్దామా, మనం ఏమేమి చేద్దామా ఈరోజు, ఓకే దండి. ఇలా 1K వచ్చింది కదా, కేకు పార్టీ అవన్నీ ఎందుకని చెప్పేసి నేను వాటికి ఎంతైతే ఖర్చు అవుతుందో వాటితో నేను కూరగాయలు ఇలా తెప్పించానండి. వాళ్ళు ఒక 10 రోజులు అలా చక్కగా వండుకుంటారు కదా తినడానికి. బిస్కెట్స్ అని, రస్కులని, హాట్ ఐటము ఒకటి బూందీ తెప్పించాను. అంటే ఇప్పుడు మనం కేక్ తెచ్చుకొని మేము నలుగురు తింటాం కదా, ఇలా తెప్పించాను. బిస్కెట్స్, కారం అనేవి ఇవి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను, వాళ్ళకి సర్ప్రైజ్గా. ఎందుకంటే నాకు ఇలా అయ్యిందండి 1K అని చెప్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ అయ్యి నాకు హ్యాపీనెస్గా ఉంది. ఎప్పుడు కూడా నేను ఏమైనా పంపిస్తే నేను మా వారితో పంపిస్తాను, కానీ నేను వెళ్ళను, అన్నీ పంపిస్తాను వెనక నుంచి. కాకపోతే నేను ఎప్పుడు ఫోటోలు కానీ అలా ప్రపోజ్ అవ్వను. ఈరోజు మాత్రం నేనే వెళ్తాను, ఎందుకంటే నాకు సక్సెస్ వచ్చింది కాబట్టి. ఇది అమ్మ ఆశ్రమం అండి, ఇక్కడికే అన్నీ పంపిస్తూ ఉంటాను. నేను 2-3 సార్లు వెళ్ళాను, కానీ ఎక్కువ వెళ్ళలేదు. ఇప్పుడు నా హ్యాపీనెస్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాను కాబట్టి వాళ్ళు చూసారు ఎలా సంతోషంగా ఉన్నారో. నన్ను 2-3 సార్లే చూసారు, ఎక్కువ మా హస్బెండ్ చూసారు. ఏంటమ్మా నువ్వు రావు కదా అన్నారు. ఇలా యూట్యూబ్లో నాకు 1K వచ్చింది, నేను స్టార్ట్ చేశాను అన్నాను.
అనగానే అవునా అన్నారు. ఏం కూర అని అడిగాను. ఇవాళ పులిహార కలుపుకున్నామమ్మ, కూరగాయలు లేవు అంటున్నారు. అదే మీ వారు వస్తారు కదా అంటున్నారు. ఆయనే వచ్చారని చెప్తున్నాను. అడిగాను ఎంతమంది ఉంటారంటే ఒక 20 మంది ఉన్నారని చెప్పారు. లాస్ట్ టైమే చెప్పారండి. చీరలు దుప్పట్లు అవి ఇవ్వమన్నారు. నేను అంత దాకా వెళ్ళలేదు. ఫుడ్ వరకు కూరగాయలు అలా చిన్న చిన్నవి ఇంట్లో ఏమైనా వెకేషన్గా ఉన్నవి ఇస్తూ ఉంటాను. అలా ఇస్తున్నాను. నాకు బాగుంది. చిన్నదేనండి ఆశ్రమము. ఇంకా చేయాలని ఉంటుంది కానీ నేను మా వారు ఒక్కళ్ళు సంపాదనతో నేను చేయలేను కదా. అమ్మ ఆశ్రమం ఇది. కానీ నేను మంచి పొజిషన్లో ఉంటే నాకు చేయాలనిపిస్తుంది. నాకు సరిపడా నాకు చేయగలంది నేను చేస్తున్నాను. తీసుకెళ్ళమంటున్నాను. తమ్ముడికి చెప్తున్నాను. కొత్తగా చూశాను ఆ తమ్ముడిని. హ్యాండిక్యాప్ అండి. బాబా తమ్ముడు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అదే చెప్తున్నాను. ఇంకా ఏదన్నా కావాలా అని అడుగుతున్నాను. ఏంటమ్మా అంటే యూట్యూబ్ అంటే ఏంటమ్మా అంటున్నారు. అది నేను ఇలా వీడియో చేస్తున్నానమ్మా అని చెప్పాను. అవునా అని తమ్ముడికి మనకి చూపించమంటారు. మనం చూద్దాము. అమ్మేదో పాపేదో అంటుంది కదా అన్నారు. సరే అని తమ్ముడికి చూపిస్తున్నాను. నా ఛానల్లో ఇలా 1000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు తమ్ముడు అని చెప్తున్నాను. అవునా అన్నారు. ఎప్పుడన్నా దీని గురించి కూడా తీస్తానని చెప్పాను. ఎందుకంటే అలా తీస్తే ఎవరైనా హెల్ప్ చేస్తారు కదా. ఆల్రెడీ చేస్తున్నారేమో నాకైతే తెలీదు. నేను కూడా కొత్త కదా ఇలాంటివన్నీ. నాకు సహనం ఎంతవరకు కుదురుతుందో అంతవరకు చేస్తున్నానండి. నాకు కూడా శాలరీ వచ్చి మంచిగా నాకు ఉంటే నేను ఇంకా ఎక్కువే చేస్తాను. వాళ్ళకి ఫుడ్ 1 మంత్కి సరిపడా ఇచ్చేలా చూస్తాను. అలా ముందుకెళ్ళేటట్టు చూడండి. ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.